దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మనకు చాలా ప్రాముఖ్యమైనదని రోజు మీతో చెప్తున్నా. రక్షణ మారు మనసు లేని బిడ్డల కోసం రోజు మీకు నా విన్నపం, యేసు రక్షకుడు దేవుడు, నీ పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకి వెళ్ళాడు, మరలా వస్తాడు. ఏంటండి యేసు ప్రభు నమ్మితే అంటే నీకు పాప క్షమాపణ, పరలోకము, నిత్య జీవం ఇవన్నీ నీకు వస్తాయి. యేసు నీకు తండ్రిగా రక్షకుడు ఉంటాడు. ఈరోజు ఏమైనా కష్టకాలంలో ఉన్నారా? మీరు దుఃఖ సమయాల్లో ఉన్నారా? నిందల గుండా, గాయాల గుండా, అవమానాల గుండా మీ జీవితాలు కొనసాగించబడుతున్నాయా? మీకు శుభవార్త, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మీకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. చూడండి, మా సేవా జీవితంలో ఎన్నో కష్టం, ఎంతో పోరాటం, ఎన్నో బాధలు. అందరూ కూడా వీళ్ళకి ఏం తక్కువ అనుకుంటారు. అన్నీ కూడా యేసయ్యను బట్టే ధైర్యం. అన్నిటిలో గుండా ప్రయాణమే మా జీవితాలు. మీకు కూడా ధైర్యంగా ఉండడానికి నేను ఈ మాటలు చెప్తున్నా. మీ ఇంట్లో ఏ శోధన ఉన్నా దాన్ని మీరు జయం పొందుతారు, కానీ దాంట్లో కూరుకుపోరమ్మ. మీరు ఎవరైనా కావచ్చండి. దేవుడే మీ పక్షమై ఉంటే మీకెవరు? మిమ్మల్ని ఎవరు బలహీనపరచగలరు? ఈరోజు ధైర్యంగా ఉండండి. ప్రతి విషయంలో కూడా ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతుండగా చక్కటి వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను 25వ కీర్తన, అద్భుతమైనటువంటి మాట, 13వ వచనం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. ప్రాణానికి నెమ్మది ఎక్కడ దొరికిద్దండి? ప్రాణానికి నెమ్మది లేదంటాం కదా. నెమ్మది ఎక్కడంటే దేవుడే. అతని ప్రాణము నెమ్మదిగా ఉండను, అతని సంతానం భూమిని, నీ బిడ్డలు, నీ కుటుంబము భూమిని. చాలామంది అంటారు మా భూమి సమస్యలండి. దేవుడు భూమియు దాని సంపూర్ణత యెహోవాయే. భూమిని స్వతంత్రించుకుంటావు. అతని సంతానము, నీ బిడ్డలు. ఎందుకంటే నువ్వు దేవునిలో ఉండి, దేవునితో నడిచి, దేవునితో ముందు సాగే బిడ్డకి దేవుడు చూసుకుంటాడు. నీ సంతానము భూమిని నీ ప్రాణం నెమ్మదిగా. దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ప్రాణానికి నెమ్మది లేదా? అలజడులు, పోరాటాలు, ప్రాణం అలిసిపోయిందండి, సొమ్మసిల్లిందండి, సొక్కిపోయిందండి అంటారు కదా. సొమ్మసిల్లినా, సొక్కిపోయినా, నెమ్మది లేకున్నా, గాయాలుతున్నా ప్రభు ఈరోజు అంటున్నాడు నీ ప్రాణానికి నెమ్మదిని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ సంతానాన్ని దీవించబోతున్నాడు ఆయన. నిన్ను, నీ సంతానానికి, నీకును నీ కుటుంబానికి నెమ్మదిని, అద్భుతమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏ విషయంలో మీరు భయపడద్దు, ఏ విషయంలో కృంగిపోవద్దు, ఏ విషయంలో వీక్ కావద్దు. దేవుడు మీకున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నీ ప్రాణానికి నెమ్మది, నీకు నెమ్మది, నీకు సమాధానం, ప్రశాంతత, నీ ప్రాణమునకు సేద తీర్చదని కదా. నా ప్రాణానికి సేద తీర్చేదేవుడు. ఆహా, ఎంత సంతోషంగా ఉందమ్మా దేవుని సన్నిధిలో అంటాం. ఎక్కడికి వెళ్ళినా మనకు అట్లాంటిది ఉండదు. కాబట్టి ఈరోజు నీ ప్రాణము, నీ హృదయము సంతోషించబోతుంది. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ధైర్యంగా ఉండండి. నీ సంతానము ప్రతిదీ స్వతంత్రించుకోబోతుంది. నీవు, నీ కుటుంబము నెమ్మది నొంది ఆశీర్వాదానికి వారసులు కాబోతున్నారు. ఏటి? భూమి మీద ఉన్న ప్రతి ఆశీర్వాదానికి. కాబట్టి ధైర్యంగా ఉండండి. నీవు, నీ కుటుంబం నెమ్మది నొంది ప్రతి ఆశీర్వాదం స్వతంత్రించుకుందరు. ఆమెన్. నీవు, నీ కుటుంబం నెమ్మది నుండి ప్రతి ఆశీర్వాదం స్వతంత్రించుకుంటారు. ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఉదయకాలం అందరూ కూడా 5 to 6 ప్రేయర్స్లో పాలు పొందుతున్నారా? ఈవినింగ్ లైవ్లో పాలు పొందండి. బలమైనటువంటి కార్యం మీ పట్ల, నా పట్ల, అందరి పట్ల దేవుడు జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, నిందలు గాయాలతో ఉన్న వారికి విడుదల, అప్పుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, మరణకరమైన స్థితిలో, కుటుంబ పోరాటాల్లో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కోర్టు కేసుల్లో, నాయన ఇతరితర సమస్యలను అందరికీ విడుదల మీరు దయచేయండి. నెమ్మది కలుగు చేయండి. శత్రువు సిగ్గును ఉండాలి, నీ బిడ్డలు విడుదల పొందాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అందాలి. అయ్యా, ఎవరెవరు ఇతర దేశాల్లో మా ప్రియులు వారందరినీ కాపాడి రక్షించండి. భారతదేశంలో మా ప్రియులందరినీ కాపాడండి. శత్రువుకు సిగ్గు కలగాలి, నీ నామానికి మహిమ కలగాల ప్రభు. అట్టి విధంగా దీవించండి. మ్యారేజ్ డే బిడ్డలు, వారిని, వారి కుటుంబముని, నాయన భూమిని, ప్రతి ఆశీర్వాదమును స్వతంత్రించుకోవాలి. నాయన వారిని బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ
వారు కూడా ప్రతి ఆశీర్వాదం స్వతంత్రించుకొని ముందుకు సాగాలి. ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నీ బిడ్డలందరిపై శుభములు, దీవెనలు, ఒక అద్భుతమైన జనరేషన్, జాషువా జనరేషన్ లేపి మా కుటుంబాలని, కల్వరి మినిస్ట్రీని మీరు బ్లెస్ చేసి మీ కంచె మాకు తోడుగా ఉంచి అందరినీ దీవిస్తూ రోగులైన వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థతని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి ఒక్కరి వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, ఉదయం 5 to 6, ఈవినింగ్ 6 నుంచి 9 ఖచ్చితంగా లైవ్లో పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ పాలు పొందండి. అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారోన్ ప్రవీణ్, కల్వరి టెస్టిమెంట్స్ మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఎవ్వరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం ఒక ఉజ్జీవ సభ బెల్లంపల్లిలో జరుగుతుంది. సాయంత్రం పాలు పొంది ప్రే చేయించుకొని ఆదివారం అటెండ్ అయి వెళ్ళొచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్, కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆదివారం ఖచ్చితంగా 3 ఆరాధనలు ఉంటాయి. మీరు పాలు పొందొచ్చు. అక్కడైనా బెల్లంపల్లి మీకు అకామిడేషన్స్, అన్ని కార్యక్రమాలు, భోజనాలు ఉంటాయి. ప్రభు సన్నిధిలో గడుపుదాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.